లేడీ సూపర్ స్టార్ నయనతారని గతంలో స్టార్ డైరెక్టర్ దారుణంగా అవమానించారట. సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ సీన్ కోసం ఆమె లుక్ నచ్చలేదని అందరి ముందే బట్టలు మార్చుకోమని చెప్పారట. ఆ సమయంలో క్యారవాన్ కూడా అందుబాటులో లేకపోవడంతో నయనతార చాలా ఇబ్బంది పడ్డారట. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ లో నయన్ ని లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. గత ఏడాది జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నయనతార నటనకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మరో హిందీ మూవీలో ఆమె నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం మన్నం గట్టి టేస్ట్ సినిమాలో నయనతార నటిస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతారకు గజనీ సినిమా షూటింగ్ సెట్స్ లో ఎదురైన అనుభవాన్ని ఓ జర్నలిస్ట్ పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ చెన్నై YMCA గ్రౌండ్స్ లో గజనీ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలో నయనతారాన్ని విలన్ వెంబడించే సన్నివేశాన్ని మురుగదాస్ చిత్రీకరించారు. ఆ సీన్ లో నయనతార పరిగెడుతున్నప్పుడు మురుగదాస్ కట్ చెప్పారు. ఆ సీన్ లో నయనతార ధరించిన చొక్కా కాస్త అసభ్యంగా ఉంది. దీంతో మురుగదాస్ షర్ట్ అసభ్యకరంగా ఉంది, మరో షర్టు వేసుకో అని చెప్పారు. అయితే నయనతార దగ్గర వేరే చొక్కా లేదు, నేను వేరే బట్టలు కూడా తీసుకురాలేదు, కనీసం మార్చుకోవడానికి క్యారవాన్ కూడా లేదు అని డైరెక్టర్ తో చెప్పింది. ఇంకా మురుగదాస్ అసిస్టెంట్ వెళ్లి ఓ షర్టు కొనుక్కొని తీసుకొచ్చాడు. చేసేదేమీ లేక అక్కడే పార్క్ చేసి ఉన్న కారులో వెనక్కి వెళ్లి క్లోసెట్ లో నిలబడి వేరే షర్టు వేసుకుంది అని చెప్పుకొచ్చారు. అది ఆమె కెరీర్ బిగినింగ్ లో వచ్చిన సినిమా నయనతార సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆమెకు ఇప్పుడున్నంత గౌరవం లేదు. ఓ కొత్త హీరోయిన్ లా మురుగదాస్ ట్రీట్ చేశాడని చెప్పొచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.